శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సకామంగానైనా పరమేశ్వరుని చేవిస్తే ఆ సంస్కారం ఊరుకనే పోదని పెద్దలు చెబుతారు. సాక్షాత్తుగా దత్తస్వామిని ఇన్ని వేల సంవత్సరాల పాటు అనన్య భక్తితో సేవించిన కార్తవీర్యుడికిది అన్నదా అవుతుందా? కాలం గడిచిన కొద్దీ, వయస్సు మల్లుతున్న కొద్దీ భోగాలను అనుభవించి కార్తవీర్యుడికి మొగం మొత్తి మనస్సు వివేకం వైపు పరుగులు తీయసాగింది. ఎంతో కాలంగా దత్తస్వామి సన్నిధిలో వింటున్న మాటలు, వివిధ పండితులతో చేసిన శాస్త్ర గోష్ఠులు ఆ చక్రవర్తి హృదయంలో మారు మ్రోగసాగాయి. ఆ మ్రోతలో అన్ని రకాల వేదోపవాదాలు చేరి తత్వ నిర్ణయం చిక్కుముడిలాగా తయారై మనసుకు మరింత నిర్వేద హేతువయింది. ఎన్ని ఐశ్వర్యాలున్నా రాను రాను చక్రవర్తి యొక్క హృదయం భోగాలకు దూరంగా నడిచింది. వైరాగ్యం అతని అంతరాలలో బాగా జీర్ణించసాగింది. గాంభీర్యపు తెరలలో అతను పైకి మామూలుగానే ఉన్నా లోపల నిరంతరం తత్వ విచిక్ష జ్వాల బగబగ మండసాగింది. ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం తన సిద్ధాంతాన్ని బల్లగుద్ది గద్దించి నిర్ణయంగా చెబుతుంది. అది వింటున్నంతసేపు అదే నిజమనిపిస్తుంది. దీనికి అంతు ఏమిటి? చివరి నిర్ణయం ఏమిటి? ఆ పరమమైన తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకునే మార్గం ఏమిటి? చక్రవర్తికి రాను రాను ఈ ఆలోచనే మనసులో రాజ్యం చేయసాగింది. క్రమంగా అతనికి ఆ ఆలోచనే ప్రపంచమైపోయింది. అతనికి ఒకనాటి ఉదయాన ఈ సిక్కు సమస్యను తన గురుదేవుడైన దత్తస్వామి తప్ప మరొకరు విడదీయలేరనే నిర్ణయానికి వచ్చాడు. దత్తస్వామికి తన పైన అంతులేని కృప. ఆయన అందరికన్నా అధికంగా తనను ఆదరిస్తాడు. ఇంకా జగ్గెందుకు? కార్తవీర్యార్జునుడు వెంటనే స్వామి సన్నిధికి బయలుదేరాడు. తోడు ఎవరూ లేరు. మహోత్సాహంగా కార్తవీర్యార్జునుడు సహ్యాద్రిని ఎక్కసాగాడు. దారిలో వనశోభని, పర్వత శోభని, ముని కులాల ప్రశాంతిని, నెమళ్ళ నాట్యాన్ని చూస్తూ అక్కడక్కడా కనిపించే మునీశ్వరులకు నమస్కరిస్తూ ముందుకు సాగి దత్తాశ్రమాన్ని సమీపించి అక్కడ ఒక ముఖద్వారం వద్ద సమప్రదేశంలో పద్మాసనాసీనుడై సమాధిగతుడై ఉన్న దత్తాత్రేయ స్వామిని దర్శించారు. స్వామిని చూసేటప్పటికీ ఆ చక్రవర్తికి ఆనందంతో ఒళ్ళు పులకెర్లెత్తింది. ఇన్ని వేల ఏళ్లలోనూ స్వామి సమాధిలో ఉండగా తాను చూడడం ఇదే మొదటిసారి. ఆ మాట తలుసుకున్న కార్తవీర్యుడు ఆనందంతో మరీ పొంగిపోయాడు. స్వామి ఇలా ఉంటాడని, ఆయన పద్ధతి ఇది అని చెప్పేందుకు లేదు. ఇవాళ ఆయన ఏమి సంకల్పించాడో ఎవరికి తెలుసు? కార్తవీర్యుడు మహాభక్తావేశంతో తొట్రుపడుతూ సాష్టాంగ నమస్కారాలు చేశాడు. చేసి మళ్ళీ లేస్తాడు, లేచి మళ్ళీ చేస్తాడు, మళ్ళీ పూలతో పూజ చేస్తాడు, వివిధ స్తోత్రాలు చేస్తాడు, మళ్ళీ నమస్కారాలు చేస్తాడు. ఇలా భక్తావేశంలో అతను ఉన్మత్తుడిలాగా స్వామిని చాలాసేపు సేవించాడు. ప్రదోష సమయం అయ్యింది. స్వామి కదలలేదు, కనులు విప్పలేదు. కార్తవీరుడికి దుఃఖం పొంగుకొస్తుంది. అతడు తన్ను సంభాళించుకొని స్వామి ఇచ్చిన వరంతో 1000 చేతుల్ని రప్పించుకొని 1000 రకాల వాద్యాలు పట్టుకొని మ్రోగిస్తూ భక్తి పరవశుడై నృత్యం చేస్తూ అర్ధరాత్రి వరకు స్వామిని మళ్ళీ సేవించాడు. స్వామి చెలించనే లేదు. ఇక నృత్య గీతాలు సాలించి కనులు మూసుకొని మనసును స్వామిపై ఏకాగ్రం చేసి స్వామికి అభిముఖంగా నిలిచి దోసిలి పట్టి సర్వశాస్త్ర సారాంశభూతమైన అర్థం ఇమిడేటట్లుగా ఒక దివ్య స్తోత్రం చేయడం ప్రారంభించాడు. దేవా, నీవు నిత్యుడివి, సత్యుడివి, ఆనందరూపుడివి, చిన్మూర్తివి, స్వయం ప్రకాశకుడివి. అలాంటి నీ యందు అనిత్యమే కాక అసలు అసత్యమే అయినా ఉన్నంతసేపు దుఃఖాత్మకమై జడమై తమో రూపమైన ఈ సమస్త జగత్తు మాయా వలన తోస్తోంది. అచ్చం వాస్తవంలాగే స్ఫురిస్తోంది. దేవా, నీకు నమస్కారం. దేవా, ఒక కొరివిని తాడుకు కట్టి గిర్రున తిప్పితే
అది అగ్ని చక్రంలాగా కనిపిస్తుంది. నిజానికి అక్కడ అగ్ని చక్రం లేదు, చిన్న నిప్పు రవ్వ ఉంది అంతే. ఆ చిన్న రవ్వను చూసి ఆ తిప్పేవాడి ఆధారం వల్ల, వేగం కలగడం వల్ల అగ్ని చక్రమని భ్రమిస్తోంది మనస్సు. అంటే ఆ అగ్ని చక్రాన్ని ఈ మనస్సే కల్పించుకుంటుందన్నమాట. అలాగే చైతన్యం ఒక్కటే ఉండగా నీ ఆధారం వల్ల, మాయా గుణ సంయోగం వల్ల మా మనస్సు ఈ నానా రూపమైన ప్రపంచాన్ని కల్పించుకొని చూస్తోంది. అట్టి ఆధారభూతుడైన నీకు నమస్కారం. దేవా, మునులు అనుమాన ప్రమాణం, గురూపదేశం అని రెండంచులా పదును కలిగిన జ్ఞాన ఖడ్గాన్ని ధరించి హృదయంలోని అహంకార గ్రంథిని తెగనరికి మూడవ స్థలమునకు అవ్వల ఉండి త్రిగుణాలను నియమించే అఖిల లోక గురువైన నిన్ను శరణు పొందుతున్నారు. శరణన్న వారి సంసార దుఃఖాన్ని సమూలంగా నిర్మూలించి విజ్ఞానమిచ్చి ముక్తికి పంపే జగద్గురువు నీవే. దేహేంద్రియ ప్రాణ విషయాలలో కూరుకొని పోయి నన్ను నేనే పోగొట్టుకున్న నిర్భాగ్యుడిని. దేవా, నేను నిన్ను శరణు వేడుతున్నాను. నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి. పడుగు పేక దారాలలో వస్త్రం భాషించినట్టు నీలో భాషిస్తున్న ఈ సంసారపు వ్యామోహంలో పడి దీనిలోనే సుఖముందని భ్రమించి సంకలు కొట్టుకుంటూ గంతులు వేసి వేసి కాలమనే కాల సర్పపు కాట్లు పడి పడి చివరికిప్పుడు మొత్తుకుంటున్నాను. దేవా దేవా, నిన్ను శరణు పొందుతున్నాను. గురుప్రభు, జ్ఞాన బోధామృతం త్రాగించి నన్ను ఉద్ధరించు. దేవా, స్వమాయచే సృష్టి స్థితి సంహారాలను స్వేచ్ఛగా చేసే నీ పరమ తత్వాన్ని బ్రహ్మ రుద్రాదులే తెలుసుకోలేరని వేదాలు చెబుతూ ఉండగా కర్మబద్ధులమై ఇంద్రియ లోలులమై ఉన్న మేము ఇక నిన్ను తెలుసుకోగలిగేది చెప్పండి. గురుప్రభు, నీవే దయతలిచి స్వయంగా వివరించి మాకు చెప్పాలి. అంతేకాని మాకు వేరే గతి ఉన్నదా? దేవా దేవా కరుణించి నిగూఢమైన నీ భక్తి యోగాన్ని, జ్ఞాన వైరాగ్య విజ్ఞాన సమన్వితమైన నీ విశుద్ధ విపుల జ్ఞాన యోగాన్ని నాకు ప్రసాదించు. ఓ వైకుంఠ నాయక, ధర్మోపదేశానికి, యోగ ప్రచారానికి, జ్ఞాన బోధనానికి కదా నీవు అవతరించినది. గురుదేవా, ముముక్షువైన నన్ను అనుగ్రహించు తండ్రి. దేవా, అనర్థాలన్నిటికీ అలవాలమైన ఈ శరీరం నుంచి ముక్తిని పొందే మార్గం తెలియక సంసార ప్రవాహంలో గిలగిల కొట్టుకునే మందాత్ములను, నా బోటి వాళ్లను సత్వరమే ఉద్ధరించడానికే కదా నీవు వివిధ అవతారాలను ధరిస్తున్నావు. ప్రభువా, నిన్ను సక్రమంగా సేవిస్తే కావలసిన ఐశ్వర్యం ఇస్తావు. నిష్కామంగా సేవించే సత్పురుషులకు నాశరహితమైన నీ నిజ సత్వాన్నే అనుగ్రహిస్తావు. తండ్రి, నేను ఇప్పటి వరకు వెంగలినై అనిత్యాలను చూసుకోక ఐహిక సిద్ధులనే కోరాను. కోరిన దానికన్నా మిన్నగా ఇచ్చావు తండ్రి. ఇక చాలు, నాకిప్పుడు నీ పాదధూళి అనుగ్రహించు. గురుదేవా, శాస్త్ర పరిశ్రమలు ఎన్ని చేసి ఏమి లాభం? మనస్సుకు నిర్ణయమే రావడం లేదు. సిద్ధులి ద్వైత ప్రపంచమంతా మనోభ్రమ మాత్రమే అంటారు. ఇంత సుస్పష్టంగా కనిపించే దానిని భ్రమ అనడం ఎలా? నీవే నాకు తేల్చి చెప్పాలి. సత్యమో అసత్యమో కానీ దేవా, నేను ఈ సంసారానికి భయపడ్డట్టు గర్భశత్రువులకు కూడా భయపడను, జలాగ్ని ఉపద్రవాలకు భయపడను, చివరకు యమపాశాలకు కూడా భయపడను. అందువలనే సమృద్ధమయ్యున్న రాజ్య సంపదలన్నీ వదిలి నీ పవిత్ర పాద పద్మములపై నా శిరస్సును ఉంచి నిర్మల జ్ఞానానందాన్ని చూరగొనాలనే పేరాశతో దేవా, ఇప్పటికి కళ్ళు తెరిసి నిన్ను శరణు పొందుతున్నాను. గురుదేవా, నీ సుధా మధుర జ్ఞాన బోధోక్తులతో నన్ను సేద తీర్చు. ప్రభు, నీ పాద కమలాలకు విముఖులైన వారికి ఈ సంసార బంధాలు ఉంటే ఉండవచ్చునేమో గాని నీ పాదాలు పట్టినాక కూడా నాకు ఈ బంధాలు విడకుండా ఉన్నాయే. అవురా, నేనెంత పాపినో!
అవును గురుదేవా, యవ్వనం వచ్చింది మొదలు అంతులేని తృష్ణలో పడి విషయ సుఖాలలోనే కాలం గడిపాను. ఇన్ని వేల ఏండ్లు పాప సముద్రంలోనే ఈదులాడాను. దేవా, రాక్షసులు, పశువులు, పక్షులు కూడా పరమ పురుషుడవైన నీ సాంగత్యం వల్ల సంసార సాగరాన్ని అవలీలగా దాటుతున్నారే. క్షత్రియాదముడిని నేనెంత దురదృష్టవంతున్నో. ఇన్ని వేల ఏళ్ళు నీ పాదాలు సేవించి కూడా ఇంకా బంధముక్తుడిని కాకపోయాను. చి ఈ సామ్రాజ్య వైభవమే మహోన్నతమనుకుని మత్తుడనై ఈ మిథ్యా సుఖాలలో తగులుకొని ఎదుటనున్న మృత్యువుని గమనించలేకపోయాను. గురుదేవా, ఇప్పటికైనా నీవు నా యందు కరుణ వహించి నన్ను పూర్తిగా అనుగ్రహించు. ప్రభు, నాకిప్పుడు జ్ఞాన ప్రసాదం తప్ప మరేదీ వద్దు. సార్వభౌమత్వమే కాదు, ఇంద్రత్వ బ్రహ్మత్వాలు ఇస్తానన్నా సరే నాకు వద్దే వద్దు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, అహంకార గ్రంథిని భేదించు, సందేహ కంటకాలను తొలగించు. పురాణ పురుష, నిన్ను సేవించని వారికి కూడా ఉద్ధరించేందుకే నీవు అవతరించావని పెద్దలు చెప్తారు. మరి నీ పాదధూళిని శిరసును దాల్చిన నాకింకా భవరోగం పోకుండా ఉన్నదే. ఇదేమి చిత్రం! తపస్సుష్టునై అనసూయాత్రులకు ఆత్మదానం చేసుకున్న మహోదారుడివే నా తండ్రి, నీకు నా మొరే వినిపించడం లేదా? పరతత్వ స్వరూప, వేదాంతులు మనోవాగాతీతుడవైన నీ గురించి కన్నులు లేవు చూస్తాడు, చెవులు లేవు వింటాడు అని చెబుతూ ఉంటారు. అయినా ఇప్పుడు నువ్వు మా కోసం శరీర గ్రహణం చేశావు కనుక నీకు కనులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి. అయినా మా మొర వినదేమి? తండ్రి, నేడు నీ పాద కమలాలతో నా హృదయ కమలానికి ఆనందం కలిగించు. దయామయ, నాకు నీవే దిక్కు, మరొక దిక్కు లేదు. నేను నీ భక్తుణ్ణి, సేవకుణ్ణి. నీ పాద సేవే నాకు విహిత కృత్యం. స్వామి, నన్ను భవాబ్ది నుంచి ఉద్ధరించు. నమస్తే పుండరీకాక్ష, నమస్తే పురుషోత్తమ, నమస్తే పుండరీకాక్ష, నమస్తే పురుషోత్తమ, నమస్తే విశ్వవంధ్యాంగ్రే, నమస్తే యోగీనాం వర ప్రసీద పరమానంద ప్రసీద పరమేశ్వర. ఆదివ్యాధి భుజంగేన దష్టం మాముద్ధర ప్రభో. కార్తవీర్యార్జునుడు ఇంకా అనేక విధాలుగా బహు విస్తృతమైన స్తోత్రం చేశాడు. అప్పటికి రాత్రి అంతా ఒక జాము మాత్రమే మిగిలి ఉంది. స్వామి అప్పటికీ కూడా కదలలేదు. చక్రవర్తి ఖిన్నుడైపోయాడు. ఇక చేయగలిగింది కనిపించడం లేదు. తల వంచుకుని ఒక పక్క మౌనంగా నిలబడిపోయాడు. అంతలో ఆకాశ మార్గాన దివ్య విమానాలలో వేల కొద్ది సిద్ధ పురుషులు వచ్చి కిందికి దిగి దత్తస్వామికి సాష్టాంగ నమస్కారాలు చేసి స్తోత్రాలు చేసి పక్కన నిలబడి ఉన్న కార్తవీర్యుని చూసి ఎందుకో గాని కొంచెం తటపటాయించి మళ్ళీ స్వామికి నమస్కరించి వెళ్ళిపోయారు. అప్పటికి దిక్కులలో తొలి వెలుగులు పారాడుతున్నాయి. తూర్పులో వెలుగు రేకులు విచ్చుకుంటున్నాయి. చీకట్లు పడమరకు పరుగు లగ్గించుకున్నాయి. తోడి చుక్కలన్నీ పోగా వేగు చుక్క ఒకటి మాత్రం మన కార్తవీర్యుడిలాగే బిక్కుబిక్కుమంటూ నిక్కి చూస్తోంది. దత్తస్వామి సమాధి చాలించి ఆసనం నుంచి లేచి కార్తవీర్యుడి వంక చూడకుండానే నైరుతి దిక్కుగా వెళ్ళాడు. అప్పుడు శాంతతపుడు అనే ముని వచ్చి నీళ్లు అందించగా వెళ్ళి బాహ్య విధులు తీర్చుకొచ్చాడు. తర్వాత సత్యవాక్కు ముని వచ్చి పలుదోము పుల్ల నీళ్లు అందించగా దంతావధానం చేసుకున్నాడు. ఆ పైన వేద విధుడనే ముని వల్కలాలు కుశలు మొదలైనవి పట్టుకుని వెంటరాగా నదికి వెళ్ళి విధిపూర్వకంగా స్నానం చేసి దేవర్షి పితృతర్పణాలు చేసి ఆదిత్యోపాసన చేసి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి ఆర్హిక కృత్యాలు తీర్చుకొని అప్పుడు దక్షిణ దిక్కుగా వెళ్ళి కొల్హాపుర లక్ష్మీదేవి దగ్గర భిక్ష స్వీకరించి ఒక ముహూర్త కాలంలో వెనుతిరిగి వచ్చి తన ఆసనం మీద కూర్చున్నాడు.
కార్తవీర్యుడి మనసులో ఉన్న గర్వలేశం ఇప్పుడు ఎగిరిపోయింది. అతడు ఇప్పటి వరకు చేతులు జోడించుకుని మౌనంగా ఒక మూల నిలబడే ఉన్నాడు. స్వామి వచ్చేసరికి భక్తితోనూ భయంతోనూ సన్నగా వణుకుతూ మరింత వినీతుడై మరింత వెనకకు తగ్గి ఒక మూలకు ఒదిగి నుంచున్నాడు. అంతలో యోగరహితులైన మునులు అనేకులు వచ్చి స్వామి చుట్టూ మూగారు. కార్తవీర్యుడు మరీ వెనకబడిపోయాడు. భయం వల్ల అతడు ముందుకు రాలేకపోతున్నాడు. శాంతతపుడనే ముని స్వామి పరివారంలోని వాడు. ఆయన కార్తవీర్యుడి పరిస్థితి గమనించి జాలిపడి మెల్లగా స్వామి దగ్గరకు వెళ్ళి నమస్కరించి, దేవా, భక్తుడు పరమ ధార్మికుడు ఈ కార్తవీర్యార్జునుడు ముఖం చిన్నబుచ్చుకొని మూల నిలబడిపోయాడు. నిన్నటి నుంచి తమ అనుగ్రహం కోసం నిరీక్షిస్తున్నాడు. తమతో మాట్లాడడానికి భయపడుతున్నాడు. తమను అనుగ్రహించాలి అని విన్నపం చేశాడు. అప్పుడు స్వామి ముఖంలోనూ కన్నులలోనూ కూడా ప్రసన్న మందహాసం చిందులాడగా చక్రవర్తి వంక చూసి, ఔరా, భయమెందుకు అర్జునా? నా దగ్గర నీకు భయమెందుకయ్యా? ఆ దుఃఖం ఎందుకు? ఇలా దగ్గరగా కూర్చో, శాంతి కలుగుతుంది అన్నాడు. అర్జునుడికి పరమానందమై స్వామి దగ్గరకు చేరి సాష్టాంగ వందనం చేసి దగ్గరగా కూర్చున్నాడు. స్వామి ప్రసన్న దృక్కులతో రాజువంక చూస్తూ, నాయనా, నీవు నాకు అత్యంత ప్రియభక్తుడివి. నీకు ఇయ్యరాని వస్తువు ఏదీ నా దగ్గర లేదు. నీకు చెప్పరాని రహస్యమూ లేదు. నీ ముఖంలో ఈ విన్నపాటు ఏమిటి? చెప్పు. నీకేమి లోటయింది? ఏమి కావాలి? నా భక్తులకు దుర్లభమైనది ఏదీ లేదు. సందేహించక కావలసినది అడుగు అన్నారు. కార్తవీర్యుడు దీర్ఘంగా నిట్టూర్చి మెల్లగా ఇలా అన్నాడు, స్వామి, సదసత్తులు స్థూల సూక్ష్మాలు కార్యకారణాలు అన్నీ నువ్వే అని, నువ్వు పరబ్రహ్మవని మునులు అనుకుంటున్నారు. వేదాంతులు కూడా శృతి వాక్య ప్రమాణాలు జోడించి నువ్వొక్కడేవే సత్యమని, మిగిలిన ఈ విశ్వమంతా ముత్యపు చిప్పలో తోచిన వెండిలాగా మిథ్యాభూతమని అంటున్నారు. మరి కొందరు వేదాంతులు తాము కూడా వేదవాక్యాలనే ఉదయించి మిథ్య అయితే ఎలా కనిపిస్తుంది, కనుక ఇది సత్యమే అని అంటున్నారు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర.